ఏమైంది ఇప్పుడు? తెగ బాధపడిపోతున్నావు. ఓ, నేను కాదని వెళ్ళిపోయారనా? పోతే పోనీలే, ఏమైంది ఇప్పుడు? అరే, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతికినప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. నువ్వు లేకుండా వాళ్ళు బతికినప్పుడు వాళ్ళు లేకుండా నువ్వు ఎందుకు బతకలేవు? ఆ? అంతేగాని వాళ్ళ కోసం నువ్వు ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి, తెగ బాధపడిపోయి హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు? నీ గురించి నువ్వు ఆలోచించు. నీకంటే ఒక లైఫ్ ఉంటుంది కదా, అంతే కదా? మనకు నచ్చినట్టు మనము బతకాలి బాసు. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళకి నచ్చినట్టు మనం బతికామనుకో, ఈ దోమ కూడా మన మాట వినదు. అర్థమైందా? సో మనం హ్యాపీగా ఉండాలంటే మనకు నచ్చినట్టే ఉండాలి.